గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, షష్ఠ కుజుడు, 9లో శుక్రగురులు, దశమంలో కేతువు. శుభయోగం కొనసాగుతోంది. విజయం త్వరగా లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో మేలు జరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ప్రోత్సాహం ముందుకు నడిపిస్తుంది. అధికారుల నుండి తగిన ప్రశంసలుంటాయి. సృజనాత్మకంగా పనిచేసి మెప్పు పొందుతారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. విజ్ఞానం పెరగడం ద్వారా లాభం అధికంగా ఉంటుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. గృహ వాహనాది యోగాలు అనుకూలంగా ఉంటాయి. భూలాభం విశేషంగా ఉంటుంది. ధర్మబద్ధంగా విజయం ఉంటుంది. మీ నిజాయితీ నలుగురికి ఆదర్శవంతమవుతుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. కడిగిన ముత్యంలా కొన్ని విషయాల్లో బయటపడతారు. కొన్ని విషయాలలో గతంలో కంటే ఎప్పుడు పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో కూడా ఇదే విధమైన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాలి. స్వల్ప ఆటంకాలను అధిగమించి మంచిని సాధించండి. వారం ప్రారంభంలోనే మేలు జరుగుతుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మీ ఆరాధన మేలు చేస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శ్రేయస్సును పెంచుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాల అవసరం లేదు.